మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాకుంభమేళ హిందూ మతంలో అతిపెద్ద పవిత్రమైన పురాణాలలో ఒకటి. 12 సంవత్సరాలకి వచ్చే ఈ శుభకార్యానికి కోట్ల మంది భక్తులు వస్తున్నారు అంటే అందులో ఎంత విశిష్టత ఉంది. మరి కుంభమేళ యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆ ఘట్టానికి చరిత్ర ఏముంది? ఎందుకు అంత పరమ పవిత్రమైనది ఆ నది? అక్కడ ఎందుకు అంతమంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు? మరి దీని అంతటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు శ్రీ 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 సుభాష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాకుంభమేళ మరి అందరికీ తెలుసు, అదొక ఘన చరిత్ర అనేసి. మరి ఇది ఒక్కసారి దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంత అత్యంత పరమ పవిత్రమైంది అది? హిందూ పురాణాల ప్రకారము మన హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ప్రతి దాంట్లో మనము శివతత్వాన్ని చూస్తాం. ప్రతి అణువులోనూ కూడా భగవత్ తత్వాన్ని ఆస్వాదిస్తూ ఉంటాము. అందుకే ఈ సమస్త చరాచర సృష్టిలో నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి నీటిని కూడా పూజించేటటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము మన కేవలం హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విధానం. అందులో ఈ మహాకుంభమేళ అనేటటువంటిది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పురాణ ఇతిహాసాలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగ ఘట్టంగా చూస్తాము. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే గనక, పూర్వకాలంలో క్షీరసాగర మదనం జరిగింది. క్షీరసాగర మదనము దాదాపు 12 రోజుల పాటు జరిగింది. అంటే ఆ కాలం మనకున్నటువంటి కాలమానం ప్రకారము మనం 12 రోజులుగా భావన చేసుకుంటాము. ఆ రోజు జరిగినటువంటి 12 రోజులు మనం 12 సంవత్సరాలుగా భావన చేసుకుంటాము. కనుక ఆ రోజు క్షీరసాగర మదనం జరిగినప్పుడు దాంట్లో నుంచి అమృత భాండాగారం వెళ్ళింది. అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ అమృత భాండాగారము తీసుకువెళ్ళేటటువంటి సందర్భంలో దాని నుంచి 4 బిందువులు ఈ భూమి మీద పడడం జరిగింది. ఆ భూమి మీద ఎక్కడైతే ఆ 4 బిందువులు పడినటువంటి ప్రదేశాలు ఉన్నాయో అవే పుణ్యమైనటువంటి అపూర్వమైనటువంటి క్షేత్రాలుగా మారి ఆ ప్రవాహ ప్రాంతములన్నీ కూడా విశేషమైనటువంటి సంగమ తీరంగా మారి భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉంటుంది. ఎందుకంత ఆ బిందువులు పడినటువంటి కారణము చేత ఎక్కడ పడ్డాయి? విశేషమైనటువంటి క్షేత్రము హరిద్వారు, ఉజ్జయిని, తర్వాత వచ్చేసి ప్రయాగరాజు, తర్వాత వచ్చేసి నాసిక్లో, ఈ 4 ప్రదేశాలలో ఈ యొక్క అమృత బిందువులు పడ్డాయి అని చెప్పేసి శాస్త్రపత్రిక. కాబట్టి ఆ అమృత బిందువులు పడినటువంటి క్షేత్రంలో స్నానం ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు మనకున్నటువంటి దారిద్ర్యాలు, పాపాలను తొలగించుకుంటాము అనేటటువంటి మత విశ్వాసాల ప్రకారము ఈ మహాకుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి సమయంలో దేవతలు కూడా, కేవలం మనుషులే కాదు దేవతలు కూడా వచ్చి అందులో స్నానం ఆచరిస్తారు అని కూడా మనకు మత విశ్వాసాలు, అందులోని పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. ఇంకా విశేషం ఏంటి అంటే, మామూలుగా ఎగ్జాంపుల్గా ఒక దేవాలయంలో భగవంతుడి మీద అభిషేకం చేసినటువంటి ఏదైతే జలం ఉంటుందో దాన్నే మనం తీర్థంగా తీసుకుంటాము. అలాంటిది భగవంతుడే ఆ యొక్క నదిలో వచ్చి స్నానమాచరించి వెళ్తున్నాడు అని అన్నప్పుడు దానికి ఇంకా ఎంత పరమ పవిత్ర చేకూరుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ దేవతలు సైతము ఆ యొక్క ప్రయాగరాజులో స్నానమాచరించి భూమి మీద అడుగుపెట్టి స్నానమాచరించినటువంటి ఆ నదీ జలంలో మనం స్నానం చేస్తే ఇంకా ఇంకా ఎన్ని పుణ్య ఫలితాలు కలుగుతాయో మనం అంచనా వేసుకోవాలి. మనం అనుకుంటే ఇక్కడ జరిగేటటువంటి స్నానానికి కూడా చాలా పరమ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎప్పుడైతే ఈ యొక్క స్నాన విశేషణం ఎలా చెప్పారు అంటే, మకర సంక్రాంతి రోజున స్నానం అనేటటువంటి చాలా మట్టుకు తూర్పుగోదావరి జిల్లాలో ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు జరిగేటటువంటి ఈ యొక్క మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అతి అరుదైనటువంటి మహాకుంభమేళ. దీనికి కేవలము మానవులే కాదు, అఘోరీలు, నాగసాధువులు, ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది కోట్లాది భక్తులు సందర్శించుకొని స్నానమాచరించేటటువంటి గొప్పనైనటువంటి వేదికే ఈ
మహాకుంభమేళ అంటే అర్థం ఏంటి అంటే కుంభము అంటే పూర్ణంగా ఉన్నటువంటిది, కలశము అని అర్థము. మేళ అంటే అర్థం ఏంటి సంస్కృతంలో అంటే అందరూ ఒక దగ్గర కలిసి ఉండేదాన్ని మేళ అని అంటారు. అంటే అందరూ కలిసికట్టుగా ఒక ప్రదేశంలో ఉండి స్నానమాచరించే, ఒక సంగమ తీరంలో స్నానమాచరించేదాన్ని మహాకుంభమేళ అని అంటారు. ఈ 12 సంవత్సరాలకే రావడం వెనక ఆంతర్యం ఏంటంటే క్షీరసాగర మథనం జరిగినటువంటి సమయంలో అప్పటి రోజులు 12 రోజులు, ఇప్పుడు కాలమానం ప్రకారం 12 సంవత్సరాలు. కాబట్టి 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి రోజే ఈ మహాకుంభమేళ. పరమశివుడు కూడా ఆ యొక్క సంగమ తీరంలో స్నానం ఆచరిస్తాడు అనేటటువంటిది కూడా ప్రతీకగా నిలిచింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనము పరమ పవిత్రంగా హిందూ పురాణాలలో భావిస్తామో అందులో చాలా విశేషమైనటువంటి పురాణ ఇతిహాసాలతో కూడుకున్నటువంటి అంశాలు చేకూరుస్తారు. మొట్టమొదటిగా వెళ్ళింది మనకి అమృత భాండాగారం వెళ్ళలేదు. మొట్టమొదటిగా క్షీరసాగర మథనంలో వచ్చినటువంటిది ఏంటంటే ఆలాహలం, విషం. ఆ విషం తీసుకోవడానికి అందరూ కూడా దేవతలు, 3,000,000 దేవతలు కూడా చాలా భయపడిపోయారు. కానీ పరమశివుడు మాత్రము ఆ యొక్క ఆలాహలాన్ని తన గరళంలో దాచుకొని ఈ యొక్క భూమండలానంతటినీ కూడా రక్షించాడు అనేటటువంటి ఉద్దేశంతోనే చాలా మంది నాగసాధువులు కూడా శివతత్వాన్ని అవపోసన పట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే నాగసాధువులు ఈ సమయంలోనే బయటకు రావడం జరుగుతుంది. ఈ సమయంలోనే లోక కళ్యాణం జరగాలి, లోకాన్ని ఉద్ధరింపజేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో కూడా ఈ యొక్క మహాకుంభమేళ వచ్చినప్పుడు మనకు ఎప్పుడూ కనిపించినటువంటి వారు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు. గురుగారు, అయితే మరి ఇప్పుడు ఇంతమంది ఒకే చోట స్నానాలు చేయడం అనేది అంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంతమంది అంటే కోట్ల మంది కదా. దాదాపు కోట్లు కాదమ్మా, దాదాపు పోయిన కుంభమేళకు దాదాపుగా 20 కోట్ల మంది వచ్చారని చెప్పేసి అంచనా వచ్చారు. ఈ సంవత్సరం అంచనా 40 కోట్లు, అంతకు రెట్టింపు. అంటే దాదాపుగా 40 కోట్ల మంది వచ్చి అక్కడ ఆ యొక్క స్నానం ఆచరిస్తున్నారు అని అంటే ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకొని, మన సనాతన ధర్మం, హైందవ ధర్మం విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు. మన హిందూ పురాణాలలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే మనకు హిందూ పురాణాల మీద, మన హైందవం మీద ఒక నమ్మకం అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ స్నానం ఆచరిస్తే ఏదో పాపాలు పోవాలనో, లేదు అక్కడ స్నానం ఆచరిస్తే మన జన్మ ధన్యం అయిపోతుందో అనేటటువంటిది కాదు. ఇలా స్నానం ఆచరించడం వల్ల రాబోయేటటువంటి జన్మలు ఉత్తమ జన్మలుగా రావాలి. రాబోయేటటువంటి జన్మలైనా సరే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడిలో మనం లీనం కావాలి, ముక్తి పొందాలి. ముక్తి అంటే అర్థం ఏంటంటే ఇక ఆ జన్మకు, ఆ యొక్క మానవ జన్మ అంతమైపోయింది, ఇక మళ్ళీ జన్మ అనేటటువంటిది జన్మరాహిత్యాన్ని పొందడానికి, జన్మ లేకుండా చేసుకోవడానికి ఇలాంటి విశేషమైనటువంటి గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, పుణ్యక్షేత్రాలను దర్శించడము మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది అంతెందుకు పూర్వకాలంలో చాలా మట్టుకు నేను యాత్రకు వెళుతున్నాను, కాశీ క్షేత్రానికి వెళుతున్నాను, నేను ప్రయాగరాజ్ వెళ్తున్నాను, హరిద్వార్ వెళ్తున్నాను, ఇలా చాలామంది వెళ్ళేటటువంటి వారు మళ్ళీ తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. అప్పుడంటే తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే కాలినడకన వెళ్ళేవారు, చిన్న చిన్న ఎడ్ల బండ్ల మీద వెళ్ళేటటువంటి వారు. అలాంటి సమయ సందర్భాల్లో మళ్ళీ వస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో అందరూ వెళుతున్నారు, ఏం చక్కగా వస్తున్నారు. మనకు ఆధ్యాత్మికతతో పాటు ఈ యొక్క టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మనం కంటితో చూస్తున్నాము, ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదిస్తున్నాము, ప్రతి ఒక్క దాన్ని వీక్షించగలుగుతున్నాం. అంటే అక్కడ జరిగేటటువంటి మహాకుంభమేళ అనేటటువంటిది కేవలము మన యొక్క రక్షణ కోసం కాదు, లోక రక్షణ కోసము. కేవలం మన ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేవలం హిందువులే కాదండి, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తున్నారు అని అంటే ప్రపంచవ్యాప్తంగా మన హిందుత్వంలో ఉన్నటువంటి ఔన్నత్యము, ఆ కలుపుగోలుతనము ఇక్కడ ఉంది అంటే మనం చాలా ఆనందపడాల్సిన విషయం. ఏదో ఒకలో ఇద్దరో మన హిందూ ధర్మం మీద రాళ్ళు వేశారని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో దానికి నిదర్శనం ఈ కుంభమేళ. కుంభమేళలో ఇంత కోట్లాది మంది వస్తున్నారు అంటే నాటే జోగ్గదమ్మా. అంత విశేషమైనటువంటిది, వైశిష్టమైనటువంటిది ఈ కుంభమేళలో స్నానం. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది. ఇందులో స్నానం ఆచరించిన, అక్కడ స్వామివారిని దర్శించిన, అక్కడ మనము ఈ యొక్క కుంభమేళలో చాలా మట్టుకు దానము, ధర్మము, స్నానము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచేటటువంటి విధానాలు. అందులోనూ మరీ ప్రత్యేకంగా అఘోరీలు, నాగసాధువులు, అలాగే ఈ యొక్క
విధానాలలో ఉన్నటువంటి అలవాట్లు ఇప్పుడు చూస్తున్నాం కదా. వింత వింత అయినటువంటి నాగసాధులు మనకు కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఆ తల మీద రుద్రాక్షలు పెట్టుకొని, ఒకరు పెయి నిండా సర్పాలు వేసుకొని, మరొకరు కపాలాలు ధరించుకొని, ఇంకా వింత వింతగా అంటే నాగసాధువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాగసాధువులు అంటే ఇప్పటివరకు ఎవరు చూడలేదేమో. ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాగసాధువుల యొక్క జీవన విధానాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నిజమైనటువంటి నాగసాధువులు చూసేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము మనకి ఈ కుంభమేళ ద్వారా ఆ భగవంతుడు మనకు కలిగించాడమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.